నమస్కారం, డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అబద్ధం, అవినీతి అంటే జగన్ కు బాగా ఇష్టమన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న. జగన్ బెయిల్ రద్దు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్. డూండి సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహాగణపతి విగ్రహానికి భూమి పూజ. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారి సమర్పిస్తున్న భక్తులు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష. అబద్ధం, అవినీతి అంటే జగన్ కు బాగా ఇష్టమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి వెంటనే విచారణ చేసి జగన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, సిబిఐకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ధర్నా చేస్తూ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి వినతి పత్రం అందజేయడానికి వెళ్లనున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న అమ్మవారి ఘాట్ దగ్గర టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నాడు అని ఆరోపించారు. ఆ అబద్ధం, ఆ అవినీతి అంటే జగన్కు బాగా ఇష్టమని, అప్పుడు అబద్ధాలతో ఢిల్లీలో మాయ ధర్నా చేస్తున్నాడని విమర్శించారు. పెన్షన్ విషయంలో ప్రజలను జగన్ మోసం చేశాడని, కానీ సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా పెన్షన్ 4,000 చేశారని చెప్పారు. చంద్రబాబు పాలనలో ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని జగన్ దోచుకున్నాడని, 2004, 2009లో జగన్ ఎన్నికల అఫిడవిట్ను పరిశీలించాలన్నారు. జగన్ అవినీతి, అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకునేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు వచ్చాక ప్రజలు చాలా భరోసాతో జీవిస్తున్నారని, జగన్ పాలనలో ప్రజలు భయంతో బతికారన్నారు. ఢిల్లీ వెళ్లి హడావుడి చేసిన జగన్ మోసాలను ఎవరు నమ్మరన్నారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వెంటనే విచారణ చేసి జగన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త డ్రామాకి తెరలేపాడు. ఏంటంటే అది ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్ర పరిస్థితుల మీద వివరిస్తాడు. ఏం వివరిస్తావా? నువ్వు ఆ అక్షరం అంటే 2 ఇష్టం ఆయనకి. ఒకటి అబద్ధం, రెండోది అవినీతి. నువ్వు నీ అవినీతి గురించి ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పగలవా? 2 అబద్ధం లేకుండా ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు గారి హామీ ఇచ్చినట్టు ఎక్కిన మరుక్షణమే 3,000 పెన్షను, నేను 2,000 పెన్షన్ని 3,000 4 దఫాలుగా పెంచితే చంద్రబాబు గారు ఒక్కసారిగా 4,000 పెన్షనే కాకుండా ఏదైతే ఏప్రిల్ నుంచి ఇస్తున్నారో ఆ 3 నెలలు 1,000 రూపాయలు కూడా కల్పించారని చెప్పగలవా? నీ గుండెల్లో మేము చేసుకొని చెప్పగలవా? ఇవాళ మేము మహిషాసుర మర్దినితో ఉన్నటువంటి అవతారం ఉన్నటువంటి ప్రభని కట్టడం, దాని వెనుక చంద్రబాబు గారు ఉండడం ఏమిటంటే దానికి ఇది మాకు పురాతనం నుంచి కూడా ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ప్రభలు కట్టడం అలవాటు. ఒక మంచి పనికి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరూ బాగున్నారు, ఇవాళ గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అబద్ధం. ఇతను తండ్రిగా ఉన్నప్పుడు 42,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిన మాట అందరికీ తెలుసు. మేము ప్రధానమంత్రి మోడీ గారికి ఇక్కడి నుంచే అమ్మవారి దగ్గర నుంచే ఫ్యాక్స్లో ఆయనకు చెప్పుకునేది ఏంటంటే, ఈయన వాళ్ళ తండ్రి ఏదైతే ఆయన 2009లో అఫిడవిట్ వేశాడో అందులో 2,09 లక్షల రూపాయలు ఆయన రిటర్న్స్ చూపించాడు. 2003, 2004లో అతనికి 9 లక్షల రూపాయలు కేవలం. ఆయన 2009 వచ్చేసరికి 77 కోట్ల రూపాయలు మళ్ళీ అఫిడవిట్లో చూపించాడు. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో డూండి సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహాగణపతి విగ్రహం ఏర్పాటు చేయడం హర్షణీయమని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి పేర్కొన్నారు. ఇదొక ఉత్సవంలో జరగడమే కాక ఒక సందేశాన్ని ఇస్తుందన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సాహంతో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశామని చెప్పారు. డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లేబర్ కాలనీ సెంటర్ సితారా జంక్షన్లో 72 అడుగుల మట్టి గణపతి భారీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయవాడ
పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, సతీమణి కేశినేని జానకలక్ష్మి, తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నలు ముఖ్య అతిథులుగా పాల్గొని 72 అడుగుల మట్టి వినాయకుని ప్రతిష్ఠించే ప్రదేశంలో నిర్వహించిన శంకుస్థాపనలో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ చిన్ని, సతీమణి జానకలక్ష్మి మాట్లాడుతూ డూండి సేవా సమితి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల మహాగణపతి విగ్రహం రాష్ట్ర ప్రజలకు చక్కటి సందేశాన్ని అందిస్తుందన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సాహంతో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశామని అన్నారు. వినాయక చవితికి మట్టి ప్రతిమలను వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు. అనంతరం బుద్ధ వెంకన్న మాట్లాడుతూ విజయవాడలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో 72 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పండుగలు చేసుకోవడం మర్చిపోయారని, నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రజలు బాగోగులు చూడటమే ప్రధాన ఏజెంట్గా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం కూడా రాజకీయ పార్టీలుగా తమపై బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే డ్యూటీ సేవా సమితి వినాయక ఉత్సవాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం డూండి సేవా సమితి నిర్వాహకులు టీడీపీ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా గతంలో నిర్వహించిన డూండి గణేష్ సేవా సమితి భారీ మట్టి గణపతి విగ్రహ ఉత్సవాల కార్యక్రమాలు ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో చేయనున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాము చేసిన ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విజయవాడ నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, పలువురు ఆర్య వయసు ప్రముఖులు పాల్గొన్నారు. విజయవాడలో గత 10 సంవత్సరాలుగా దాదాపు పెట్టడమే కాకుండా పర్యావరణాన్ని రక్షించే విధంగా, పర్యావరణాన్ని కాపాడే విధంగా ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసా, ఇంకో వాటితో చేసి ఊరేగించి ట్రాఫిక్కి అడ్డం, ప్రజలకి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నిటికీ భిన్నంగా ఒక డూండి వినాయకుడిని స్థాపించి ఏ స్థలంలో అయితే మట్టితో స్థాపిస్తారో అదే స్థలంలో వినాయకుడి నిమజ్జనం అంటే వాటర్తో చేసి ఆ మట్టిని తలా కొద్దిగా ఇంటికి తీసుకెళ్ళి మన తులసి మొక్కలో వేసి, అంటే నిజంగా ఇది చాలా భక్తి శ్రద్ధలతో ఒక వినాయకుడిని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం తప్పు. ఆ వినాయకుడిని తీసుకెళ్ళి నదిలో కలపడం తప్పు. ఆ నదిలో నీళ్ళు మనమే తాగుతాం, మన అనారోగ్యం. ఇవన్నిటిని ఆలోచించి ఈ మంచి కార్యక్రమం, ఆ కార్యక్రమం కూడా ఒకే ఒక కమ్యూనిటీ, అది కూడా వైశ్య కమ్యూనిటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రానికే కాదు భారతదేశానికే ఒక ఆదర్శం. వినాయకుడికి పూజలు చేయాలి, వినాయక చవితులు చేయాలి, మనకి మొదట వచ్చే పండగ వినాయకుడి పండగ చేయాలి. కానీ చేసే పద్ధతి ఇది, దేవుణ్ణి కొలిచే పద్ధతి ఇది. ఈ రకంగా మనం దేవుణ్ణి కొలిస్తే మనకే బాగుంటుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి. అలాగే దేవుడికి కూడా దేవుడి మట్టి కృష్ణానదిలో కలిపేస్తే ఏముంటుందండి? తలా కొద్దిగా తీసుకెళ్ళి, ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఊరికే శంకుస్థాపన చేయలే, ప్రతి దగ్గర నుంచి మట్టి తెప్పించాడు. అంటే మట్టి చాలా పవిత్రమైనది. అందులో వినాయకుడితో చేసినటువంటి మట్టి ఇంకా పవిత్రమైనది. ఆ మట్టిని తులసి మొక్కల్లో పెంచుకోవడం అనేది చాలా గొప్ప వరంగా, మరి ఇలా ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు. ఈ పద్ధతి ఏదైతే ఉందో ఈ పద్ధతి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పాటించాలి. ఇక్కడ డూండి వినాయక అనేది రాష్ట్రంలో ఒక గొప్ప మంచి పని. దీన్ని మేము మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడమే కాదు, వీళ్ళకి ఒక కమ్యూనిటీ అంటే వైశ్య కమ్యూనిటీ మెయిన్, ఆ వైశ్య కమ్యూనిటీ చేసే పనికి మేమందరం కూడా చాలా ఇది. ఎందుకంటే వైశ్య కమ్యూనిటీ మా వంటంలో ముఖ్యంగా ఒక పారిశ్రామిక విధంగా వాళ్ళు 10 మందికి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు షాపులో ఇవి చేస్తుంటారు. మరి ఇది కూడా రాష్ట్రమే కాదు భారతదేశం గర్వించదగ్గట్టు. ఎక్కడ వినాయకుడిని మట్టితో ఇచ్చేస్తారో ఆ మట్టితో ఇక్కడే నిమజ్జనం చేయడం,
మరి దానికి మావాడు డూండి రాకేష్ 10 సంవత్సరాలుగా నాయకత్వం వహించడం, ఆ మావాడి మీద కూడా కొంతమంది అరాచక శక్తుల్లో లేకపోతే ఇంకో గొడవలు అవ్వడం, ఇవన్నింటిని కూడా తట్టుకొని ఒక వయసు సైడ్ అయినా సరే ధైర్యంగా తట్టుకొని ముందుకెళ్ళి వీళ్ళందరినీ ఒకటి చేసి 160 మంది సభ్యులను చేసి ఎవరి దగ్గర చందాలు వసూలు చేయకుండా వాళ్ళే వేసుకొని ప్రతి ఒక్కరికి ఇక్కడ దర్శనం అందేలాగా, ప్రతి కులం ఇక్కడికి వచ్చి పూజలు చేసుకునేలాగా, ఒక్క వయస్సులే కాకుండా ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా వాళ్ళు చేస్తున్నందుకు నిజంగా వాళ్ళకు హృదయపూర్వక నమస్కారం చేస్తూ వాళ్ళు పెట్టే ఈ మంచి కార్యక్రమాన్ని భారతదేశం ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఎక్కడ వినాయకుడిని మనం నెలకొల్పుతామో మట్టితో అక్కడే నిమజ్జనం చేసి ఆ మట్టిని మన ఇంట్లోనే పూల కుండీల్లోనో లేదా తులసి మొక్కల్లోనో వేసుకునే విధంగా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ఇక్కడ 72 అడుగుల వినాయకుడిని పెట్టడం జరిగిందండి. మట్టి వినాయకుడు కాబట్టి పర్యావరణం రక్షిస్తుందని, అలాగే మనం అందరం చాలా హ్యాపీగా వినాయకుడి కోసం ఇవన్నీ చేయటం జరిగిందండి. గత ప్రభుత్వంలో అవన్నీ నాశనం అవ్వటం జరిగింది. మళ్ళీ మనం అందరం ఆనందంగా మళ్ళీ వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. అందుకని అంటే ఎంపీ గారు ఢిల్లీలో ఉన్న సందర్భమున నేను వచ్చి ఇది హాజరవ్వటం జరిగిందండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి దీంట్లో పాల్గొనటం. ఏదైతే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్ని రకాల సపోర్టుతో ఆ రోజు డూండి గణేష్ సేవా సమితి అని ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అద్భుతంగా ఖైరతాబాద్ వినాయకుడు మాదిరిగా ఇక్కడ ఒక మట్టి వినాయకుడిని పెట్టాలని, ఆ మట్టి వినాయకుడిని ఎక్కడైతే స్థాపిస్తామో అక్కడే కరిగిచ్చి ఆ మట్టిని అందరికీ పంచి అమరావతి రాజధాని నిర్మాణం బ్రహ్మాండంగా జరగాలని ప్రారంభించాం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత అనేక ఇబ్బందులు, అనేక కారణాలు, వినాయక చవితి పందిరి కావాలంటే 6 రకాల పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి, లోకల్ నాయకులు సపోర్ట్ కాగితం లేనిది బొమ్మ పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ కోణంలో ఆ రోజు వినాయక చవితి ఉత్సవాల్ని ఆపేయటం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ సనాతన ధర్మం ప్రకారం ఎలా అయితే వినాయకుడిని తయారు చేసి ప్రతిష్ఠించి 9 రోజులు 11 రోజులు కూడా నవాభిషేకాలు, అదేవిధంగా హోమాలు, జపాలు, కళ్యాణాలు అన్నీ కూడా చేసి లక్షలాది మంది జనంతో ఇక్కడ పూజలకి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా మళ్ళీ కమిటీ సభ్యులందరం కూడా ప్రభుత్వం వారికి ఒక అర్జీ పెడితే వితిన్ డేస్లో ఇమ్మీడియట్గా ఈ గ్రౌండ్ని, ప్రభుత్వ గ్రౌండ్ని విత్ పర్మిషన్ మనకి ఇచ్చి ఎటువంటి ఆటంకాలు రాకుండా చేయండి అని మనకి ఇవ్వటం జరిగింది. వారికి ఇమ్మీడియట్గా రసీదు కట్టి మనం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కమిటీ సభ్యులందరం కూడా ఆలోచించుకొని 72 అడుగుల్లో ఆగింది కాబట్టి మళ్ళీ 72 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలని, అమరావతి నిర్మాణం సక్రమంగా సాగాలని దేవుడికి దండం పెట్టుకొని ఈరోజు భూమి పూజ చేసి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తారని, మొదటి పూజ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు ఆహ్వానం కూడా, మా ఆహ్వానాన్ని మన్నించి వారు కూడా వచ్చి పూజలో పాల్గొంటారని కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు చేసాం, మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మట్టితోనే ఈ యొక్క వినాయకుడిని చేయడం జరుగుతూ ఉంది. అంటే మనం భక్తితో దేవుణ్ణి పూజించుకోవడం కాకుండా, అలాగే పర్యావరణాన్ని హాని చేయకుండా అందరికీ మనం ఒక మార్గదర్శకంగా, అంటే 10 మందికి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం అడ్వైజ్ చేస్తూ అందరూ మట్టి గణపతుల్ని పూజించాలని చెప్పి ఒక మెసేజ్ ఇస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 72 అడుగుల మట్టి గణపతిని మనం తయారు చేస్తున్నాం. అలాగే ఇక్కడ ప్రతిరోజు ఎన్నో రకాలైనటువంటి హోమాలు, పూజలు, అలాగే కొన్ని అందరు భక్తులను ఇన్వాల్వ్ చేస్తూ చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఇక్కడ దాదాపు 10,000 మంది ఒకేసారి అటెండ్ అయినా సరే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడానికి మాకు అనుకూలంగా మంచి గ్రౌండ్ దొరికింది. ఈ సందర్భంగా గవర్నమెంట్ వారు, మన ప్రభుత్వం కూడా ఇచ్చిన పిలుపు ఏంటంటే మట్టి గణపతులు పూజించమంది. అదే మేము కూడా పాటిస్తూ ఈ యొక్క పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా, భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే మీ గ్రౌండ్ కూడా ఈసారి మనకి చాలా పెద్ద స్థలము ప్లస్ హైవేలో ఉంది కాబట్టి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈసారి ఎంతోమంది భక్తులు ఇచ్చేస్తారని దాని తగ్గ ఏర్పాట్లు మేము చేసుకుంటూ ఉన్నాం. కమిటీ కూడా చాలా చక్కగా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఇక్కడ వినాయకుడు తయారు చేసేది ఆల్రెడీ ఇంకా ఇక్కడే వాళ్ళు వర్కర్స్ అందరూ వచ్చేసి తమిళనాడు నుంచి వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు. ఆ శిల్పులు వీళ్ళందరూ కూడా
చాలా భారీ కార్యక్రమం ఇది. అందరూ సపోర్ట్ చేయాలని, అందరూ ఎక్కువ మంది ఇచ్చేసి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారికి ప్రతి ఆషాఢం నాడు కామకోటి నగర్ నివాసితుల నేతృత్వంలో ఆనవాయితీగా సారి సమర్పిస్తున్నామని హరివాణి హేమాద్రి అరుణ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గామాతకు కామకోటి నగర మహిళలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారి సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం అనేది ఎంతో పవిత్రమైనదన్నారు. ఆషాఢ మాసం మొగలతోనే వారాహి నవరాత్రులతో మొదలై శాకంబరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారన్నారు. ఆషాఢ మాసంలో శక్తి స్వరూపిణిగా అమ్మవారు ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తారన్నారు. బెజవాడ ఇంటి ఆడపడుచుగా అమ్మవారికి ప్రతి ఏడాది ఆనవాయితీగా తమ కాలనీ వాసుల నేతృత్వంలో అమ్మవారికి సారి సమర్పిస్తున్నామన్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా తమ కాలనీ వాసులందరం కలిసి అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమాన్ని ఇంకా వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని వివరించారు. మేమందరం కామకోటి నగర్ విజయవాడ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం అమ్మవారికి పవిత్ర సారిని తీసుకొస్తున్నాం. ఎట్లయితే మన ఇంటి ఆడపిల్లకి ఎట్లయితే మనం పసుపు కుంకుమ అన్నీ పెడతామో అట్లాగే అమ్మవారికి కూడా మేము సమర్పిస్తున్నాం. అమ్మవారి కరుణాకృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. ఈ దుర్గామాతని మనం అందరం కూడా మాతృ రూపంలో కొలుస్తున్నాము. ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసము. ఆషాఢ మాసం మొదలుతోనే వారాహి నవరాత్రులతో మొదలుపెట్టి శాకంబరిగా అమ్మవారు మనందరికీ చక్కగా శాఖపాకాలు పంటలు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఆవిడ యొక్క ఆశీర్వచనంతో మనం మొదలు పెడుతుంది ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో శక్తి స్వరూపిణిగా మనందరినీ చల్లగా చూస్తుంది. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఆషాఢ మాసం ఆడపిల్ల పుట్టింటికి రావటం అనేది ఒక ఆనవాయితీ ఉంది ప్రతి ఇంట్లోనూ. అలా వచ్చినటువంటి ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళ శక్తిలో వాళ్ళ సారె తీసుకెళ్ళి సారె ఇవ్వటము, సారెతో పిల్లని పంపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఈ దుర్గామాత మన విజయవాడ ప్రజలందరికీ కూడా ఇంటి ఆడబడుచు కాబట్టి మేమంతా ప్రతి సంవత్సరము బ్రాహ్మణ కుటుంబాలు మేమందరం కామకోటి నగర్లో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలు అందరం కలిసి ఇంట్లోనే అన్ని మా శక్తి కొలది అన్నీ తయారు చేసుకొని అమ్మవారికి పవిత్రంగా ఒక ఆచార సాంప్రదాయాలతో తీసుకొచ్చి ఈ సారెని సమర్పిస్తున్నాము. ఇది అందరం ఒకళ్ళతో కూడినటువంటి పని కాదండి, అందరం కలిసి కట్టుగా మేమంతా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇది అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని, అందరిని సుభిక్షంగా ఉండాలని దేశ ప్రజలందరూ కోరుకొని మేమందరం చేస్తున్నటువంటిది. జై దుర్గా భవాని. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దళిత నరమేధంపై, కబ్జాలపై, దాడులపై, సహజ వనరుల దోపిడీలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత భూములను వెంటనే దళిత హక్కుదారులకు అప్పగించాలని, కారకులకు శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలనలో దళితులపై జరిగిన నరమేధంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్ను సమతా సైనిక్ దళ్ చంద్రబాబు ప్రభుత్వం ముందు ఉంచినట్టు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబులు తెలిపారు. గాంధీనగర్లో భారీ ర్యాలీగా వచ్చి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులు హింసకు గురయ్యారని, అనేక మంది చంపబడ్డారని, 5,000 ఎకరాల అసైన్ భూములను దొంగ జీవోతో రెగ్యులర్ చేసి దోచుకున్నారని, లక్షలాది ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను లాక్కున్నారని, వేల మంది దళితులపై అక్రమ కేసులు పెట్టి హింసించారని తెలిపారు. రాక్షస పాలన చేసిన జగన్ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఢిల్లీ వెళ్లి నిరసన చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలపై, అక్రమాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. నా పేరు పాలేటి మహేశ్వరరావు, హైకోర్టు న్యాయవాదిని, అలాగే సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీని వెనకాల ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన అధికారం పోగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మొత్తం హననం అయిపోయినట్లు, ఈ రాష్ట్రంలో చట్టము న్యాయము లేనట్లు, ఒక ఆటవిక పాలన నడుస్తున్నట్లు ఏదైతే ప్రచారం చేస్తున్నాడో దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓ పక్కన ఆయన హయాంలో రోమ్ నగరం తగలాడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటున్నట్టుగా గత 5 సంవత్సరాల్లో ఆయన
ఏ దళితుల మీద జరిగిన ఏ హత్యలకు కానీ, దళితులని భూములను లాక్కున్న విషయంలో కానీ, దళితుల 27 పథకాల గురించి కానీ, అలాగే దళితులకు కనీసం ఈ రాష్ట్రంలో మానవ హక్కులు లేకుండా చేసినప్పుడు కానీ ఏనాడు ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి ఇవాళ ఎంత నటిస్తున్నాడంటే చూడటానికి మాకే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఈ ప్రభుత్వం మారంగానే జరిగిన కొన్ని హత్యలను అడ్డు పెట్టుకొని ఆ హత్యల వల్ల ఈ రాష్ట్రం ఏదో మరో ఆఫ్రికా దేశంలాగా మారిపోయినట్టు ఏదైతే వింతగా ప్రవర్తిస్తున్నాడో ఆయన మానసిక ప్రవర్తన బాగోలేదని మేము అనుకుంటున్నాం. ఏదైతే ఆయన 5 సంవత్సరాల్లో మేము 100 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మాకు ఈ అన్యాయాలు జరుగుతున్నాయి, మా పథకాలు తీసేసి మా చదువును దూరం చేశారు, ఇదే ప్రెస్ క్లబ్లో 100 కార్యక్రమాలు చేశాం. విజయవాడ 2 టౌన్ పోలీసులు అంతర్రాష్ట్ర నేరస్తుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ వాంబే కాలనీకి చెందిన నిరంజన్ అలియాస్ చందు వద్ద నుంచి 148 గ్రాముల బంగారం, 613 గ్రాముల వెండి, 1.27 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే 305 బిఎన్ఎస్ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ రిజిస్టర్ చేసింది అయితే మనకి 9 దగ్గర రిజిస్టర్ చేసింది అదొక కేసు. అవి కాకుండా ఆల్రెడీ కేసెస్ అన్ని రిజిస్టర్ ఉన్నాయి దొంగతనం జరిగిన ప్లేసెస్లో కూడా. మెయిన్ దీంట్లో ఏంటంటే మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు, అదే రకంగా మా డీసీపీ హరికృష్ణ గారు దీని మీద ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తూ ఈ రకంగా మేము చేయండి, టెక్నికల్గా మీరు వెళ్ళినట్టయితే అఫెండర్స్ని పట్టుకోవడం ఈజీ అని చెప్పడం మీద మనం టెక్నికల్గా కూడా వాడుకుని దాని ప్రకారం మనం చేయడం జరిగింది. మెయిన్ ఇవన్నీ కూడా మా సిపి గారు, కొత్త సిపి గారు వచ్చిన తర్వాత శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు, ఆయన టెక్నాలజీ మీద చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఇవన్నీ కూడా మనం చెప్పగానే ఈ యాంగిల్లో వేయండి, ఈ యాంగిల్లో వెళ్ళండి అనేటప్పటికి ఆయన డైరెక్షన్ మీద మేము ఆ రకంగా వెళ్ళటం జరిగింది. ఆ రకంగా ఇమ్మీడియట్గా 4 కేసులు అతని పొజిషన్లోనే మనం రికవరీ చేయడం జరిగింది. 1,27,500. అది ఈ సందర్భంగా మీకు మరో ముఖ్య విషయం, ప్రజలందరికీ కూడా మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ దొంగతనాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలి. పెద్ద కాస్ట్ ఏం కాదు, ఒక 4,000 నుంచి ఒక 5,000 కాస్ట్ పెడితే ఒక కెమెరా వచ్చేస్తుంది. అంచేత ఇంకా ఎక్కువ కెమెరాలు పెట్టించుకునే వాళ్ళకి ఇంకా చీప్గా కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ₹1 కోటి 2 కోట్లు పెట్టి ఇల్లు కొట్టుకుంటున్నారు. ఒక 5-6 కెమెరాలు పెట్టుకున్నట్టయితే రోడ్ ఫేసింగ్ చేసి, అలాగే ఇల్లు ఫేసింగ్ చేసి, ఏమైనా స్ట్రీట్స్ ఉన్నట్టయితే అన్ని స్ట్రీట్లలోనూ ఫేస్ చేసి పెట్టుకున్నట్టయితే ఇలాగ ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు మనకి ఆ సీసీ కెమెరాలు మనకి ఎంతనా ఉపయోగపడతాయి. గత 2 ఏళ్లుగా మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చిట్టినగర్ ఏనుగులు అంజయ్య వీధి నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బందికి చెప్పినా ఎటువంటి ఫలితం లేదన్నారు. మున్సిపల్ కమిషనర్ తమ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 1 టౌన్ చిట్టినగర్ ఏనుగుల అంజయ్య వీధిలో మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. డైలీ విజిట్లో భాగంగా వీధుల్లోకి వచ్చిన ఏఈని, మిగిలిన సిబ్బందిని తమ సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా మంచినీటి కొరతతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు తమ సమస్యను ఎన్నిసార్లు వివరించినా పరిష్కరించకపోగా ఇష్టానుసారంగా దుర్భాషలాడుతున్నారని వాపోయారు. ఉన్నతాధికారులకు ఏదో పని చేస్తున్నామని చెప్పుకునేందుకు ఫోటోలు తీసుకుని వెళ్లడం తప్ప తమ సమస్యను తీర్చింది ఏమీ లేదన్నారు. తక్షణమే కమిషనర్ ఈ విషయంపై స్పందించి తమ సుదీర్ఘకాల సమస్యను పరిష్కరించాలని కోరారు. నీళ్ళు లేక ఇబ్బంది పడిపోతున్నాం, చిన్నపిల్లలతో ఉన్నాము, 2 సంవత్సరాల నుంచి పడుతున్నాము. కనీసం హార్ట్ పేషెంట్ నీళ్ళు కూడా లేక మోసుకోలేము, తిప్పలు పడుతున్నాం. అసలు
ఎలా చచ్చిపోతున్నాం ఇంట్లోనూ నీళ్ళు లేక అల్లాడిపోతున్నాం. అక్కడ ట్యాంకీ వచ్చినా మేము పట్టుకొని మోసుకునే ఇది స్థితిలో కూడా లేము. ఏనుగులు అంజయ్ స్ట్రీట్లో మేము నివాసం ఉంటున్నామండి. గత కొన్ని సంవత్సరాలుగా పంపులు రాక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. కృష్ణా ఎండాకాలంలో అంటే నీళ్లు రాలేదని చెప్పి కాలయాపన చేసి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. మేము అడిగితే ఒక ట్యాంకర్ పంపించేవాళ్ళు, అది మేము అడిగి వాళ్ళ చుట్టూ తిరగంగా ఒక ట్యాంకర్ పంపించేవాళ్ళు. ఆ ట్యాంకర్తో ఒక 50 కుటుంబాలు పైనే ఉన్నాయి మా ఏరియాలో. దానివల్ల మాకు ఉపయోగం ఉండదని ట్యాంకర్ కూడా మేము పట్టుకోకుండా పంపించిన రోజులు ఉన్నాయి. ఇంతవాటికి 2 సంవత్సరాలు ఖచ్చితంగా మేము ఎన్నో ఇబ్బందులకు గురయ్యామండి. ఎక్కడ మాకు సొల్యూషన్ అనేది దొరకలేదు. రావటం ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ఏయో కారణాలు చెప్తున్నారు. కానీ పిల్లలతోటి వృద్ధాప్యంతో ఉన్న వాళ్ళతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు సమస్య అధికారుల దృష్టి తీసుకెళ్ళినా వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వస్తాయి అంటున్నారు తప్ప అది ఎప్పుడు వస్తాయి? ఒక పూట వదులుతారు, 2 పూటలు మానేస్తారు. ఈ విధంగా ఉంటే మా సమస్య ఎవరు పరిష్కారం చేస్తారు? మీరే దీన్ని సత్వర పరిష్కారం చేసి మాకు నీళ్ళు వచ్చేలా చేయమని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం అండి. మాది టైలర్పేట ఏనుగుల అంజయ్య వీధి. ఇక్కడ దాదాపు 150 కుటుంబాలు నివాసం ఉంటున్నాయండి. 2.5 సంవత్సరాల నుంచి నీళ్ళకి ఎంతో ఇబ్బంది పడుతున్నాము. సంబంధిత అధికారులని లోకల్ వాళ్ళని ఎవరిని అడిగినా సమానం చెప్పట్లేదండి. కార్పొరేటర్ గారు వచ్చారు, మొన్న ఒక ట్యాంక్ నీళ్ళు ఇప్పించి వెళ్ళారు. మరి వాళ్ళకి బాధలు ఉన్నప్పుడు ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి చేరుతూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి నివాసం ఉండేటువంటి మహిళలు, వృద్ధులు, మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు నీళ్ళ కోసం వెళ్ళాలంటే వెళ్ళలేరు కదండి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఏఈ గారికి ఫోన్ చేస్తే ఆయన సకాలంలో స్పందించకపోయినా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తొవ్వే కార్యక్రమం పెట్టుకున్నారు. ఏనుగులంజి వీధిలో 2.5 సంవత్సరాల నుంచి పంపు రావట్లేదండి. ఏఈ గారికి ప్రతి ఒక్కసారి కంప్లైంట్ చేస్తాం. కంప్లైంట్ చేస్తే ఏఈ గారితో సహా అందరూ వస్తారు ఇక్కడికి. బుచ్చిబాబు, ఉదయ్ అందరూ వచ్చి చూసేసి బుజ్జమ్మంట రాత్రి వీళ్ళు బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి పంపులు వదలట్లేదమ్మా, కాస్త వదలండి అంటే మీ చేతనం చేసుకోండి, నాకేమీ తెలియదు అన్నట్టు ఆమె మాట్లాడుతుందంట. వస్తారు, చూస్తారు, పంపులు 10 నిమిషాలు వదులుతారు, ఫోటో దిగి వెళ్ళిపోతున్నారు. ఒక్క నెల కాదు 2.5 సంవత్సరాల నుంచి ఈ సందులో పంపులు రావట్లా. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అన్ని రంగాల్లో దూసుకెళ్లడం ఖాయమని బీజేపీ నేత రమేష్ నాయుడు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశారని, అమరావతి రాజధానికి 15,000 కోట్లు కేటాయించడం హర్షణీయం అన్నారు. కారిడార్ల ద్వారా 7 జిల్లాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పరిశ్రమలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. జగన్ శవ రాజకీయాలు మానుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన హితవు పలికారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత రమేష్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రజల కలల రాజధాని నిర్మిస్తా అన్న జగన్ మోసం చేశాడని, 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మోడీ సారథ్యంలో ఏపీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం 15,000 కోట్లు ఇవ్వడం హర్షణీయమన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జగన్ ఆపేశారని, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం మీద దోచుకోవాలనుకున్నారని ఆరోపించారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని ప్రకటించారని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అభివృద్ధి చెందుతాయన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల జీవితంలో మార్పు వస్తుందని అన్నారు. జగన్ దెబ్బకు పొట్టచేత పట్టుకుని ప్రజలు వలసలు పోయారని, కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలు కూడా పంపివేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు వల్ల పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టలేదని, జగన్ ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. జగన్ వల్లే రాష్ట్రం అన్ని విధాలా నాశనమైందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొని నిర్మాణాత్మక పాత్ర పోషించాలని హితవు పలికారు. నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయం, అలాగే యువత, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానికం, ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆంధ్ర, బీహార్ లాంటి రాష్ట్రాలకంతా కూడా నిన్న నిజమైనటువంటి ఒక పండుగ దినం. ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగువారి కోడలు ఒక చారిత్రాత్మకమైనటువంటి పాపులిస్టిక్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. పాపులిస్టిక్ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి తరుణంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినాయక చవితి ముందే చేసుకున్నారు. ఒక్క
ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఆయన సమర్థించలేనటువంటి, విమర్శించలేనటువంటి స్థితిలో గొంతులో వెలక్కాయ పడ్డ చందంగా తయారైంది. ఆయనకు మాత్రమే ఈ బడ్జెట్ అనేది కొంత కటగింపుగా ఉంది. ఎందుకంటే తను సాధించలేనటువంటివి, తన హయాంలో చేయలేనటువంటివి, తన హయాంలో దక్కనటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో అమరావతి నుంచి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా వేగవంతంగా ముందుకు పోతాయనేటువంటి విషయం తేటతెల్లమైంది. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తరుణంలో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఏ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయలేదు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా నిర్బంధించి కేసులు పెట్టి వేధించారని రెడ్డి గౌతమ్ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం తనకు న్యాయం జరిగేలా చూడాలని, రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విశాఖపట్నం జిల్లా చోడవరం నివాసి రెడ్డి గౌతమ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనను కక్షపూరితంగా నిర్బంధించి తన ఆస్తులను లాక్కోవాలని ప్రయత్నించారని, కేసులు పెట్టి హింసకు గురి చేశారని తెలిపారు. 2019లో తనపై అక్రమంగా కేసులు పెట్టినప్పుడు లాయర్ రవితేజ న్యాయ పోరాటం చేశారని, ఆ క్రమంలో రెడ్డి గౌతమ్ కేసులో పౌర హక్కుల ఉల్లంఘన జరిగిందని అప్పటి హైకోర్టు వ్యాఖ్యానించిందని తెలిపారు. అరాచక పాలన సాగించిన జగన్ నేడు ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం తనకు రక్షణ కల్పించి న్యాయ సహాయం చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరారు. రెడ్డి గౌతమ్, మాది విశాఖపట్నం జిల్లా. తప్పుడు కేసులు పెట్టి వైజాగ్ పోలీసులు నన్ను కిడ్నాప్ చేశారండి 2019లో. దాని నిమిత్తం మా లాయర్ గారు నా మీద హైకోర్టులో అబ్యూస్ కాపరేషన్ చేశాం. నన్ను కిడ్నాప్ చేశారని విశాఖపట్నం పోలీసులు నన్ను నా భార్యను తప్పుడు కేసు పెట్టి కిడ్నాప్ చేశారు 2019లో అండి. నన్ను యాక్చువల్లీ నాకు ఆ సంబంధం నేను ఎన్నోసార్లు చెప్పానండి, నాకు ఇన్వాల్వ్మెంట్ లేదన్నా, నువ్వు వాళ్ళ పేరు చెప్పు వీళ్ళ పేరు చెప్పు, చాలా ఇబ్బందులు పెట్టారన్న. నీ వెనకాల ఏ ఆఫీసర్ ఉన్నాడు, ఏ ఉన్నారు, మీరు ఏ విధంగా తిరిగారు అని అడిగారు. నేను క్లియర్గా చెప్పానండి, నేను బిజినెస్ చేసుకుంటాను, నేను సోలార్ కాంట్రాక్ట్స్ చేసుకుంటాను అని చెప్పేవాడిని. కానీ వాళ్ళు ఏంటంటే మీరు మీ ద్వారా వేరొకరికి ఇప్పించారు కదా అంటే నేనెవరికి ఇప్పించలేదు, ప్రూఫ్ చూపించమని నేను అడిగాను. ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. అయితే మన కుర్రాడు రెడ్డి గౌతమ్ ఇతని పేరు. ఇతని పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే 2019లో ఇతన్ని వీళ్ళ వైఫ్ని, వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు అప్పట్లో, వీళ్ళని కిడ్నాప్ చేశారనమాట. అంటే కేసు లేదు ఏం లేదు, ఫస్ట్ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత మళ్ళీ కేసు ఫైల్ చేశారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఏదో రాజ్యాంగ విచ్ఛిన్నం, ఏదో కొత్త పదాలు ఏదో వాడుతున్నాడు. అయితే 2019లో ఇతన్ని మొత్తానికి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన, వాళ్ళ పోలీసుల పైన మొత్తానికి 20 హెబియన్ కార్పస్ పిటిషన్లు 20 పడినాయి. 20లో ఈ బాధితుడు కేసు ఒక్కటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇతను ఒక్కటే నిలబడినాడు. ఎందుకంటే ఇది పోలీసులు అంతా రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మొత్తం ఆ బాధితులందరినీ ఏదోలాగా ప్రలోభ పెట్టి ఆయన శక్తి సామర్థ్యాలందరినీ ఉపయోగించి మొత్తాన్ని 19 కేసులు వాపసు తీసుకుంటే ఈ బాధితుడు ఒక్కడే ఈ రాజ్యాంగం విచ్ఛిన్నం జరుగుతుంది అని ఇతను పిటిషన్ ఒకటే నిలబడడం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి రైల్వే రంగానికి ఇచ్చే కేటాయింపులపై 2 రోజుల స్పష్టత రానుంది. ఈ మేరకు జోన్ల వారీగా ఇచ్చే బడ్జెట్ కేటాయింపుల గురించి రైల్వే శాఖ పింక్ బుక్ విడుదల చేయనుంది. అమరావతి నుంచి నంబూరు వరకు 28 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ నిర్మాణానికి 2016-2017లో రైల్వే శాఖ సర్వే చేయించింది. ఈ లైన్ పనులకు ఈ బడ్జెట్లో కేటాయింపులు ఇచ్చే విషయంపై 2 రోజుల స్పష్టత రానుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
అబద్ధం అవినీతి అంటే జగన్కు బాగా ఇష్టమన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న. జగన్ బెయిల్ రద్దు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్. డూండి సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహాగణపతి విగ్రహానికి భూమి పూజ. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారి సమర్పిస్తున్న భక్తులు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష. డి న్యూస్ ఇంద్రతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.